ఎవరు రాశారండి? ఆసాపు గారు రాశారు. అసలు ఆసాపు గారి యొక్క 80 కీర్తన ఎందుకు రాశారు? దీనికి రాయడానికి గల కారణం ఏంటి? అసలు ఏ స్థితిలో ఉండి ఈయన యొక్క కీర్తన రాశారు అని మనం చూసినట్లయితే, ఇది ఆపత్కాలంలో ఆయన రచించిన కీర్తన, ఆయన పాడుకున్న కీర్తన. అంటే శత్రువులు ఇజ్రాయేలు యొక్క దేశం మీద, ఇజ్రాయేలు ప్రజల్ని నాశనం చేయడానికి వస్తున్నప్పుడు శత్రువులు ఇజ్రాయేల్ని ఆల్మోస్ట్ చంపైపోతారు అన్నమాట. అంటే ఇజ్రాయేలు ఓడిపోతున్నారు, ఇజ్రాయేలీల ప్రజలు నాశనం అయిపోతున్నారు. అయితే ఆ యొక్క నాశనాన్ని చూసి ఈ యొక్క ఆసాపు భక్తుడు రాసుకున్న కీర్తన ఈ 80వ కీర్తన. ఇది మనం గమనించినట్లయితే మొట్టమొదటి వచనం ఏం చెప్తుందంటే, ఇజ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము, మందవలే యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా ప్రకాశింపుము. అంటే ఈ యొక్క ఆసాపు గారు మొట్టమొదటిగా దేవుణ్ణి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, మొట్టమొదటిగా దేవుణ్ణి గణపరుస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? గణపరుస్తున్నాడు. ఎలాగంటే ఇజ్రాయేలు కాపరి చెవియొగ్గుము అంటే మొట్టమొదటి వచనంలో మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఆయన ఎవరంటే ఇజ్రాయేలు ప్రజలను కాపాడే కాపరి. ఎవరండి? ఇజ్రాయేలు ప్రజలను కాపాడే కాపరి. రెండవదిగా మందవలే యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా ప్రకాశింపము. అంటే రెండవదిగా మొదటి వచనంలో మనకి ఏమర్థమవుతుందంటే, యోసేపును నడిపించింది ఎవరు? యోసేపును, యాకోబు కుమారుడైన యోసేపును ఐగుప్తు దేశం వరకు బానిస కింద నడిపించి అక్కడ ప్రధానమంత్రిగా చేసి ఇజ్రాయేలు ప్రజలందరికీ ఐగుప్తులో ఒక స్థావరంగా ఉండడానికి కారణమైన వారు ఎవరండి? దేవుడైన యెహోవా. ఈ యొక్క ఆసాపు గారు ఏం చేస్తున్నారంటే, ఆ కాలంలో జరిగిన సిచ్యువేషన్ అంతటిని జ్ఞాపకం చేసుకొని, దేవా నువ్వెంతటి గొప్ప దేవుడవు, నువ్వెంతటి పరాక్రమం గల మా దేవుడవు, ఒకప్పుడు మా పితరులను ఎలా రక్షించావు, ఇప్పుడు మేము నాశనం అయిపోతున్నామయ్యా, మీరు మమ్మల్ని కాపాడనని చెప్పి తన పితరులను దేవుడు ఎలాగైతే రక్షించాడో, తన పితరులను ఎలాగైతే దేవుడు విడిపించాడో ఆ యొక్క సిచ్యువేషన్స్ని, ఆ యొక్క అప్పుడు జరిగిన ఆ యొక్క సందర్భాన్ని బట్టి దేవుణ్ణి గణపరుస్తూ ఈ యొక్క ఆసాపు గారు కీర్తన రాస్తున్నారు. దీన్ని బట్టి మనమేం అర్థం చేసుకోవచ్చు అంటే, మనకి ఎదురయ్యే కష్టాలు కానీ, మనకి ఎదురయ్యే శ్రమలు కానీ, చిన్న చిన్న శోధనలు కానీ మనం జయించడానికి మొట్టమొదటిగా మనకి కావాల్సిన ఆయుధం ఏంటంటే ప్రార్థన. అది ఎలా ఉండాలంటే, ఎప్పుడు మన కోసమే కాకుండా మొట్టమొదటిగా ప్రార్థనలోనే దేవుని గణపరిచేదిగా ఉండాలి. ఇప్పుడు మనం మనుషులముగా ఉన్న మనం ఏం చేస్తామంటే, మనకి ఏదైనా అవసరత కావాలంటే ఒక మనుషుని దగ్గరికి వెళ్ళి, మీరు ఇదండి, మీరు చాలా గొప్పవారు, మీరు తప్ప ఇది ఎవరు చేయలేరని చెప్పి ఒక 4 మాటలు ఆయన పొగిడితే ఆయన ఏం చేస్తాడు? ఆయన నన్ను బాగా పొగుడుతున్నాడని చెప్పి ఇంకా కొంచెం ఎక్స్ట్రాకి చేస్తాడు. సో మనం ఏం చేయాలంటే, మనుషుల దగ్గర కంటే దేవుని దగ్గరకు వచ్చి, దేవా నువ్వు గొప్ప దేవుడవయ్యా, నీకంటే మాకు క్షేమాధారం ఏది లేదు, నీకంటే మమ్మల్ని బలపరిచేవారు ఎవరు లేరని చెప్పి మనం దేవుని గణపరిస్తే దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు. ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొదటి 3 వచనాలు మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, దీంట్లోని దేవా మమ్మల్ని కాపాడము, తిరిగి మమ్మల్ని కాపాడము అంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఆయనకు ప్రార్థిస్తున్నారు ఎవరు? ఇజ్రాయేలు ప్రజలు. ఆసాపు అనే భక్తుడు యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా ప్రభువా మా దేవుడైన యెహోవా, మాకు మళ్ళీ నీ కాంతి చూపుము, నీ అనుగ్రహంతో మమ్మల్ని రక్షించమని వీళ్ళందరూ ఏమని చేస్తున్నారంటే దేవుణ్ణి వేడుకుంటున్నారు. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇజ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించింది దేవుడైన యెహోవాయే కదా. ఒకవేళ దేవుడు విడిచిపెట్టాలంటే ఐగుప్తులను వదిలేయాలి, కానీ వారిని మధ్యలో ఎందుకు దేవుడు వదిలేశారని చెప్పి భక్తులు బాధపడుతున్నారు. ఈ యొక్క ఇజ్రాయేలు ప్రజలు బాధపడుతున్నారు. ఒకవేళ దేవుడు నిజంగా వదిలేసే దేవుడైతే, దేవుడు విడిచిపెట్టేవాడైతే, ఐగుప్తులని మీరు నాకు ఎవరో తెలియదని చెప్పి దేవుడు వదిలేయచ్చు. కానీ దేవుడు వదలకుండా వారిని వాగ్దానం చేశాడు కదా, కనాను దేశానికి నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను, పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తానని వాగ్దానం చేశాడు కదా దేవుడు. కానీ ఇక్కడ జరిగిన సిచ్యువేషన్స్ ఏంటంటే, వీరికి నేనెవరో తెలియాలి, నా ప్రజలకి నేనేంటో తెలియాలి,
వారు నన్ను మాత్రమే ఆశ్రయించాలి, నన్ను మాత్రమే గణపరచాలి, నన్ను మాత్రమే పూజించాలని చెప్పి దేవుడు వారికి కొన్ని పరీక్షలు పెడుతున్నాడు అనమాట. ఆ పరీక్షలే ఈ యొక్క 80 అధ్యాయాలను మనం చూసుకున్నట్లయితే అవి మనకు కనిపిస్తాయి. రెండోది, వారు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే ఇశ్రాయేలు ప్రజలు 4వ వచనం నుంచి మనం ఆ వృత్తాంతం ఇప్పటి వరకు మనం చదివిన విషయమే. 4వ వచనం నుంచి 7వ వచనం వరకు మనకి ఏం కనిపిస్తుంది అంటే దేవుడు కోపపడినట్లు కనిపిస్తుంది. అయితే ఈ ప్రజలు ఏమంటారంటే, దేవా ఎందుకు మా మీద కోపపడుతున్నావు, అసలు మేమేం చేసాం, నువ్వు కోపపడితే మేము బ్రతకలేమయ్యా, అసలు మేమేం చేసిన తప్పు ఏంటి, మీరు మా మీద ఎందుకు కోపడుతున్నారని ఇశ్రాయేలు ప్రజలు చాలా బాధతోని వేదనతోని దేవుణ్ణి అడుగుతున్నారు. ఎలాగ అడుగుతున్నారంటే వారి యొక్క బాధ, వారి ఏడుపు ఎలాగుందంటే వారి కన్నీళ్ళే అక్కడ చూసినట్లయితే వారి కన్నీళ్ళు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు. అంటే వారు ఎంతగా బాధపడుతున్నారు, ఎంతగా ఏడుస్తున్నారంటే వారి కన్నీళ్ళే వారికి ఆహారం అయిపోతున్నాయంట. అంతలాగా దుఃఖిస్తున్నారు. అలాగే దుఃఖించడమే కాకుండా ఇంకొకటి ఏమి ఎదుర్కొంటున్నారంటే చుట్టుపక్కల ప్రజలు, అంటే శత్రువులు కావచ్చు, లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏమంటున్నారంటే వారిని హేళన చేస్తున్నారు. ఏమని, ఏమ్మా మీ దేవుడని యెహోవా గొప్ప దేవుడు అన్నో, ఆయన పరాక్రమ గల బలాఢ్యుడన్నో, ఆయన ఇదన్నో అద్దరిని ఎర్ర సముద్రముని 2 పాయలుగా చేసి మీకు దారి ఇచ్చాడన్నో, ఏది మీ దేవుడు ఏం చేశాడు, మీ దేవుడు మా చేతుల్లో మమ్మల్ని చంపేస్తున్నాడు, మీ దేవుడు మమ్మల్ని అప్పచెప్పాడు, ఇదేనా మీ దేవుడు చేసింది అని అన్నారు. వీళ్ళు ఆ యొక్క మాటలు కానీ వాళ్ళన్న యొక్క మాటలు కానీ చేసిన హేళన కానీ మనసులో పెట్టుకొని వారు దేవుణ్ణి అడుగుతున్నారు అన్నమాట. దేవా ఏంటయ్యా, అన్యజనులు వారికి నువ్వెవరో తెలియదు, నువ్వు చేసిన అద్భుత కార్యాలు ఏంటో తెలియదు, కానీ వారు నీ మీద ఇలా మాట్లాడుతుంటే మాకు దుఃఖం ఆగట్లేదు తండ్రి అని చెప్పి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి అడుగుతున్నారు. ఇంకా ఎంతకాలం మమ్మల్ని ఇలా వదిలిపెడతావు, అసలు ఎందుకు మా మీద కోపపడుతున్నావు అని చెప్పి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి అర్థిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు వీళ్ళు మొత్తానికి దేవుని దయ కోరుకుంటున్నారు. ఎవరి దయ కోరుకుంటున్నారు? దేవుని దయ మాత్రమే కోరుకుంటున్నారు. దేవుని దయ కోరుకుని దేవుని యొక్క ముఖకాంతి వీరి మీద ప్రకాశింపబడితే వారి యుద్ధాన్ని అవలీలలుగా జయించగలరు. అది ఈ యొక్క భక్తుడైన ఆసపు గారు గ్రహించి ఇశ్రాయేలు ప్రజలతో చెప్పి వీరందరూ కలిసి దేవునికి ప్రార్థన చేస్తున్నారు. అలాగే మనం చూసినట్లయితే చివరిగా 8వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, ఐగుప్తు నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలము స్థిరపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించు. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే దేవుడు చేసిన కార్యాలని ఇశ్రాయేలు ప్రజలు దేవునికి గుర్తు చేస్తున్నారు. అంటే ఇప్పుడు మనమే ఉన్నాం, మనకి దేవుడి నుంచి ఒక సపోర్ట్ కావాలి, లేకపోతే దేవుడి నుంచి ఒక సహాయం మనకు కావాలన్నప్పుడు మనం ఎలా ప్రార్థన చేస్తాం? దేవా ఒకప్పుడు నా జీవితం ఇదయ్యా, నేను లోకంలో బ్రతికేవాను, దేవుడు అంటే తెలియదు, అసలు నేను ఎవరో కూడా నాకు తెలియదు, అలాంటిది నన్ను ఆ యొక్క పాపపు ఊబిలో నుంచి నన్ను కాపాడావు, నన్ను రక్షించావు, నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం కేవలం నువ్వే అని చెప్పి మన యొక్క సిచ్యువేషన్, మనం ఒకప్పుడు ఎలాగున్నామో ఆ సిచ్యువేషన్ మనం గుర్తు చేసుకొని నీ వలన మాత్రమే నేను ఇలా ఉన్నానని చెప్పి మనం దేవుణ్ణి మాత్రమే గణపరచాలి. అలా మనం చేసినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని విడువక నిత్యము ఆయన మనతో పాటు ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు శ్రమలకు అప్పచెప్పాడే కానీ వారిని మరణానికి అప్పగించలేదు. దేవుడు ఎందుకు వారికి ఆ శ్రమ పెట్టాడంటే వీరు నన్ను తెలుసుకుంటారు, వీరు తిరిగి నా దగ్గరికి రావాలి, వాళ్ళంతటి వాళ్ళు వస్తేనే వారికి నేనంటే ఏంటో తెలుస్తుందని చెప్పి దేవుడు అని యెహోవా ఏం చేస్తారంటే చిన్న పరీక్ష పెడతాడు. అయితే దేవుడు తన ప్రజలను కాపాడగలిగిన శక్తిమంతుడు గనుక ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద మాత్రమే ఆధారపడ్డారు. మనమేం నేర్చుకోవాలంటే, మనమేం గ్రహించాలంటే, మనకి ఎన్ని రానే
ఇంట్లో సమస్యలే కావచ్చు, వ్యాపారంలో సమస్యలు కావచ్చు, ఏ విధమైన సమస్యలైనా సరే మనం ఒకటే అనుకోవాలి. ఏమనుకోవాలంటే ఈ సమస్యలన్నిటిని తీసివేయే సమర్థుడు ఒకే ఒక్కడు శక్తిమంతుడు ఉన్నాడు, ఆయనే మనం నమ్ముకున్న యేసు ప్రభు. మనం ఆ నమ్మకంతో మాత్రమే ముందుకెళ్ళాలి తప్ప ఎటువంటి అవిశ్వాసం కానీ ఎటువంటి అపనమ్మకం కానీ మన మీద ఉండకూడదు, మనలో ఉండకూడదు. మనం ఒకటే కోరుకోవాలి, ఒకే ఉద్దేశంతో మనం ప్రార్థన చేయాలి. అదేంటంటే నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన ఒక్కడే చేయగల సమర్థుడు. ఆయన ఒక్కడు మాత్రమే నా యొక్క కష్టాన్ని కానీ నా యొక్క బాధను కానీ తీసివేయగలడని చెప్పి ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే యెహోవా మీద మాత్రమే ఆధారపడ్డారో మనము కూడా ఆ ప్రక్రియలోని ఆయనకు మాత్రమే విధేయత చూపించి ఆయనను మాత్రమే ఆశ్రయించాలి. చివరిగా ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే, దేవుడు వారిని తప్పించిన, వారి తప్పిపోయిన ఆయన యొద్దకు తిరిగి వస్తే ఆయన క్షమించి వారిని మరలా రక్షిస్తాడనమాట. అంటే మనకి రక్షణ కావాలన్నా, లేకపోతే మళ్ళీ మనం ప్రార్థనలో ఎదగాలన్నా, మళ్ళీ మనం దేవునిలో ఎదగాలన్నా ఆయన రక్షిస్తాడు. ఆయన మళ్ళీ మనల్ని కాపాడుతాడు. ఎప్పుడు కాపాడుతాడంటే నువ్వు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను కాపాడుతాడు. నువ్వు ఆయనకి సమయం ఇస్తే ఆయన నిన్ను కాపాడుతాడు. యేసు ప్రభువు గారు అంటారు కదా, అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును, వెతకుడి మీకు దొరుకును. అడిగితేనే దేవుడు ఇస్తాడు. ఇప్పుడు మనం ఉన్నాం, ఇప్పుడు నేను ఏమైనా మిమ్మల్ని అడిగితేనే ఇస్తాను, కానీ మీరు నా అవసరం తెలుసుకోలేరు కదా, నాకు ఏం కావాలి, నేను ఏం ఆశిస్తున్నాను మీ దగ్గర నుంచి అని మీకు తెలియదు. సో అడగాలి. మనం కూడా దేవుని దగ్గరికి వచ్చి మీ శ్రమ ఏంటి, మీ కష్టం ఏంటి, నీ దేని చేత నువ్వు కుమిలిపోతున్నావు, దేని చేత నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు, ఏ విషయం చేత మనం దేవునికి దూరం అయిపోతున్నామని దేవుడి దగ్గర అడిగి మనం పొందుకోవాలి. అడిగితే మీకు ఇస్తాను, వెతికితే మీకు దొరుకుతుంది. మనం వెతకాలి, దేవుని వాక్యాన్ని వెతకాలి. ఈ వాక్యాన్ని జీవితాంతకాలం చదివిన మనకి కొత్తది, ఇంకా కొత్తమైన విషయాలు దీంట్లో వస్తాయి కనుక మనం వెతకాలి. ఎంత వెతికితే అంతలాగా మనకి దేవుని యొక్క వాక్యాన్ని స్పష్టంగా అర్థమవుతుంది. చివరిగా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మన హృదయంలోనికి ఆహ్వానించుకోవాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు మన హృదయంలోనికి వస్తారో, మనలోనికి వస్తారో, మనం దేవుని ముఖకాంతిని దర్శించుకొని దేవుని రూపంలో పోలి దేవునికి సాక్షులుగా మనం ఉంటాం. కనుక ఈ యొక్క 80వ కీర్తన, ఈ యొక్క 80వ సంకీర్తనలోని మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకు ఇబ్బందులు వచ్చినా, ఎందుకంటే ఈ యొక్క కాలంలోని ఈ యొక్క శ్రమలు కానీ, ఈ యొక్క టెంప్టేషన్స్ కానీ ఇవన్నీ కామనే. సో ఇవన్నీ జయించాలంటే మనం ఎవరి దగ్గరికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి. దేవుని మందిరం దగ్గరికి వచ్చి దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాలి. ఈ ఇశ్రాయేలు ప్రజలు, ఈ యొక్క ఆసాపు భక్తుడు దేవుణ్ణి ఆశ్రయించారు, వారు విజయాన్ని పొందుకున్నారు. ఈ రోజున మనం విజయం పొందుకోవాలంటే మనం ఎవరి దగ్గరికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి. ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వచ్చి మన యొక్క అవసరాలు దేవుని చెప్తామో, మనకి తెలియకుండానే ఆయన మన పక్షాన యుద్ధం చేసి మనకి జయాన్ని ఇస్తాడు. అటు రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రతి